ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా హైదరాబాద్లోని మీడియా సెంటర్ డౌన్ టౌన్ మాల్లో మాజీ డీజీపీ పూర్ణచంద్రరావు శివాజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులను అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బహుజన వీరుల చరిత్రలను వక్రీకరించి ఆర్ఎస్ఎస్ శుద్ర రాజులను హిందుత్వవాదులుగా ముద్రలు వేసిందని విమర్శించారు. ఈ కుట్రలను బీసీ, ఎస్సీ, ఎస్టీలు, ముస్లింలు పసిగట్టాలని పిలుపునిచ్చారు. శివాజీ పాలన సంస్కరణలను చిత్ పవన్ సమాజం కుట్రపూరితంగా తుడిచివేసిందన్నారు. మహాత్మా జ్యోతి బాపులే ఈ విషయాన్ని గమనించి శివాజీ సమాధిని వెలికితీసి బీసీలను చైతన్యపరిచే ఉద్యమం నిర్మించారని పూర్ణచంద్రరావు చెప్పారు. పాలనలో సివిల్ సర్వెంట్స్ గా, మంత్రులుగా, చిన్న చిన్న అధికారులుగా, క్లర్కులుగా ఈ చిత్పవన్ బ్రాహ్మణులు, దేశస్థ బ్రాహ్మణులే మరాఠా శివాజీ తదనంతర కాలం ఆ రాజ్యంలో రాజ్యం. అదే కాకుండా రాజకీయాల్లో కూడా వచ్చారు. ఈ శివాజీ మొత్తం ఛాయల్ని, శివాజీ చేసినటువంటి సర్వమత సహనాన్ని కానీ, మరి మంచి రెవెన్యూ పాలన కానీ, అన్ని రకాలైనటువంటి మార్పుల్ని దాదాపుగా ఈ బ్రాహ్మణ సమాజం తుడిచేసి ఆ కాలంలోనే జ్యోతిబా పూలే పుట్టాడు. ఆయన జ్యోతిబా పూలే విషయాన్ని గమనించి మొట్టమొదటిసారిగా శివాజీ సమాధిని 1869లో ఆయన గుర్తించాడు, వెలికి తీశాడు. ఈ శివాజీ తరహా పాలన కావాలా, శూద్రులు అతిశూద్రులు రాజ్యానికి రావాలా, విద్య పరంగా కానీ, వ్యాపార పరంగా కానీ అన్ని రంగాల్లో వీళ్ళు ముందుకెళ్ళందే న్యాయం జరగదు. ఈ కుల వివక్ష రూపుమాపాలని చెప్పి, మత వివక్ష రూపుమాపాలని చెప్పి జ్యోతిబా పూలే తన ఉద్యమాన్ని మొదలుపెట్టాడు. జ్యోతిబా పూలే అప్పుడు అంటాడు, శివాజీ ఈజ్ ది రియల్ బహుజన్ హీరో. ఆ తర్వాత కాలంలో బాలగంగాధర్ తిలక్ చిత్పవన్ బ్రాహ్మణ్, గోపాలకృష్ణ గోఖలే చిత్పవన్ బ్రాహ్మణ్, వీళ్ళందరూ శివాజీని దేశభక్తి అని పేరట స్వరాజ్యమే నా జన్మ హక్కు అనేటువంటి ధోరణిలో శివాజీని ఒక ఐకాన్గా వాడుతూ ప్రజల్లోకి యాంటీ బ్రిటిష్ మూవ్మెంట్ తీసుకెళ్ళి ఈ చిత్పవన బ్రాహ్మణుల యొక్క ఆధిపత్యాన్ని కొనసాగించారు. ఆ కాలంలో మరి అంబేద్కర్ పుట్టడం, అంబేద్కర్ ఈ అంటరానితనానికి వ్యతిరేకంగా, ఈ కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడటం, మరి సాహు మహారాజ్ కూడా అదే బాణిలో పనిచేయటం అనేది జరిగింది. అయితే ఈ రోజున ఎలా ఉంది పరిస్థితి? అదే చిత్పవన్ బ్రాహ్మణులు 100 సంవత్సరాల క్రితం వాళ్ళ ఆధ్వర్యంలో ఆర్ఎస్ఎస్ స్థాపించారు. సావర్కర్ ఒక చిత్పవన్ బ్రాహ్మణుడు, అతని యొక్క ఐడియాలజీని ఆదర్శంగా తీసుకుని ఆర్ఎస్ఎస్ వాళ్ళ యొక్క హిందుత్వవాదానికి మెరుగులు దిక్కుతూ పోయింది. ఈ రోజున ఆర్ఎస్ఎస్ చీఫ్ చిత్పవన్ బ్రాహ్మణుడు మోహన్ భగవత్. కులగణన చేయొచ్చు, చేయకూడదు అంటూనే కులగణనకి చెప్పారు. నిజంగా కులగణన చేస్తారో లేదో కూడా తెలియదు. చేసినా కులగణన వివరాలు చెప్తే ఈ కులాల వారీగా ఈ దేశం విడిపోతుంది అంటారు. అసలు కులాల వారీగా ఈ దేశం ఎప్పుడో విడిపోయింది. కులగణన వివరాలు చెప్తే విడిపోవటం ఏంటి చెప్పండి? వాస్తవాలు బయటికి రావాలి కదా. రానివ్వకుండా కుట్రపూరితంగా ఈ కులగణన చేసేటువంటి పరిస్థితులు కూడా ఈ చిత్పవన్ బ్రాహ్మణుల ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ పనిచేస్తాం. ఇది అర్థం చేసుకోవాలా. ఈరోజు ఛత్రపతి శివాజీని విగ్రహాలు నెలకొల్పి పూజించి హిందుత్వవాదిగా తయారు చేయటం శివాజీకి చేసేటువంటి, మనం చారిత్రకంగా చేసేటువంటి అన్యాయం. ఇది బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ముస్లింలు అందరూ గమనించాలి. ఇదే మాదిరిగా టిప్పు సుల్తాన్కు కూడా అన్యాయం జరుగుతుంది. టిప్పు సుల్తాన్ బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడాడు, హిందువులకు వ్యతిరేకంగా పోరాడాల, అందరినీ కలుపుకుని బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడు. వీళ్ళంతా బహుజన హీరోస్. ఈ హీరోస్ని మరుగుపరిచి శివాజీ అంటే హిందుత్వవాదిలాగా క్రియేట్ చేస్తున్నారు. హైందవీయ రాజ్యాన్ని స్థాపించాడు కానీ హిందువుల రాజ్యాన్ని, హైందవీయ రాజ్యం అంటే ఆ రోజున ఇండియన్ స్టేట్ అని అర్థం, అంత తప్పితే ఇంకోటి ఏం కాదు. ఇప్పుడు ఇండియా అంటే ఓన్లీ హిందువులదేనా? ఇండియా కాదు కదా. అలానే ఇండియన్ స్టేట్ను స్థాపించిన వాడిని పట్టుకుని ఒక మతానికి చెందిన వాడిగా చిత్రీకరించి, ముస్లింలను సాకుగా చూపించి, హిందువులందరినీ ఏకతాటి మీద వాళ్ళ ఫోల్డ్లోకి తెచ్చుకుని బీసీలకు ఈ రోజున అన్యాయం చేసే పరిస్థితి. మరి బీసీలు హిందువులే కదా. మరి చిత్పవన్ బ్రాహ్మణులు ఇంతకాలం ఏం చేశారు? బీసీ హిందువులకు ఎందుకు అన్యాయం చేస్తున్నారు? తెలంగాణలో 42% రిజర్వేషన్లు ఇస్తే సీఎం సంతకం పెడితే పిఎం ఎందుకు సంతకం పెట్టలే చెప్పండి?
అక్కడ పిఎం సంతకం పెట్టాడు 2019లో కమ్మారెడ్డి వెలమలకి రిజర్వేషన్లు హిందువులకి, ఓసీ హిందువులకి రిజర్వేషన్లకి పిఎం సంతకం పెడితే ఇక్కడ కేసీఆర్ సీఎం సంతకం పెట్టాడు, అక్కడ జగన్ సీఎం సంతకం పెట్టాడు. ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి బీసీల రిజర్వేషన్కి సంతకం పెడితే పిఎం ఎందుకు సంతకం పెట్టట్లే చెప్పండి? అంటే పిఎం పెడితే సీఎం సంతకం పెడతాడు, సీఎం పెడితే పిఎం పెట్టడు. కారణం ఏంటంటే పిఎంలు ఆనాటి సీఎంలు అందరూ కలిపి ఈ కమ్మారెడ్డి వెలమలకు సంబంధించిన హిందువులకే న్యాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ బీసీ హిందువులకి న్యాయం చేయడానికి సిద్ధంగా లేరు.